హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం కాళీమాత యొక్క నిత్యల గురించి వరుస క్రమంలో చెప్తున్నాం. ఇప్పుడు 8వ నిత్య అయిన ఉగ్రప్రభ నిత్య గురించి చెప్పుకుందాం. 8వ నిత్య అయిన ఉగ్రప్రభ ఈమె విరబోసుకొని ఉన్న జుట్టుతో ఉబ్బెత్తుగా ఉండే పొడుచుకు వస్తున్న స్తనములతో అనగా పర్వతముల వలె చాలా సూదిగా ఎత్తుగా ఉండే స్తనములతో నీలి రంగులో ఉంటుంది. ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తుంది. ఈమె 4 హస్తములతో 3 నేత్రములతో ఈమె శవంపై ఆసీనురాలై అనగా శవారూఢ అయి మనకు కనిపిస్తుంది. ఈమె చనిపోయిన జంతువుల యొక్క కుళ్ళిన మాంసమును తింటూ ఉంటుంది. ఈమె నడుము చుట్టూ ఖండించబడిన హస్తములతో చేయబడిన వడ్డానము ధరించి ఉంటుంది. ఈమె చేతులలో గండ్రగొడ్డలి, శిరస్సు, కపాల పాత్ర మరియు చిన్న ఖడ్గము ఉంటాయి. ఈమె కాళీమాతకు తారామాతకు మధ్య రూపములో దర్శనమిస్తూ అఖండమైన శక్తితో నిండి ఉంటుంది. ఈమె యొక్క స్వరూపము ధ్యానము చేసిన మాత్రముల శత్రువు నిర్భేద్యము జరుగుతుందని శాస్త్రవచనం. దివాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఈమె యొక్క ఉపాసన కూడా ఎర్రని వస్త్రములు 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి ఉగ్రప్రభ దేవి యొక్క అనుగ్రహం పొంది కాళీమాత యొక్క అనుగ్రహం అతి చేరువ కావచ్చు. ఈమె కాళీమాత యొక్క శక్తితో సరితూగగల శక్తి కాగా నిరంతర రక్షణ శక్తిగా ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు ఉగ్రప్రభ దేవి యొక్క మంత్రము ఓం హం ఉగ్ర ప్రభే దేవి కాళీ మహాదేవి స్వరూపం దర్శయ హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం హం ఉగ్ర ప్రభే దేవి కాళీ మహాదేవి స్వరూపం దర్శయ హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం హం ఉగ్ర ప్రభే దేవి కాళీ మహాదేవి స్వరూపం దర్శయ హం ఫట్ స్వాహ. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తరువాతే, అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు చేసిన తరువాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన, భయరహితమైన, ఆనందభరితమైన, యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.